నమస్కారం. ఈరోజు మరో కమ్మని ఆవకాయ గురించి తెలుసుకుందాము. కొబ్బరి పొడి వేసిన ఆవకాయ. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, కొబ్బరి పొడి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఇంగువ, నూనె. ముందు మనం పోపు రెడీ చేసుకుందాము. ముందుగా చెప్పుకున్నట్టే మనం దీనికి కూడా నూనెనే వాడుతున్నాము. సో నూనె పోపు వేడి చేసుకుని మొత్తం చల్లారేలోపు మనం మిగతా మసాలాలన్నీ కలుపుకోవచ్చు. మనం నూనెలో ముందు ఇంగువ ఎందుకు వేసుకున్నాం అంటే ఆ వేడికి ఇంగువ కరిగిపోతుంది. అదే ముందు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కానీ ఇది వేసి ఏంటంటే ఆ గింజలకు పట్టుకొని మనకు పంట కిందకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ముందే వేసుకుంటుంటే నూనెలో కరిగిపోతుంది. సో కొంచెం జీలకర్ర, మెంతులు, జీలకర్ర మెంతులు కాస్త ఎర్రబడుతున్నాయి కదా, మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. మనం ముందుగా మసాలా పొడులన్నీ కలుపుకుందాము. కారం పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ఆవ పొడి, మెంతి పొడి, తర్వాత కొబ్బరి పొడి. ఇందులో కొబ్బరి వేయించకుండానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్నీ మొత్తం గడ్డలు లేకుండా అన్నీ తీసేసి మెత్తగా పొడి చేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొన్న కొబ్బరి పొడి కంటే ఇంట్లో గ్రైండ్ చేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది. నూనె మనకు కొంచెం గోరెచ్చగా అయింది. దానిలో మనం అల్లం వెల్లిపాయ ముద్ద వేసేసుకుందాం. నూనె కూడా పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పొడులన్నీ కలుపుకున్న దాంట్లో ఈ నూనె కూడా వేసేస్తున్నాను. మసాలా నూనె మొత్తం కలిసిపోయింది. ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసేద్దాం. మసాలాను ముక్కలు మొత్తం అంతా పట్టుకునేటట్టుగా కలిపేసేసుకొని జాడీలోకి ఎత్తి పెట్టుకుందాం. కమ్మని కొబ్బరి మామిడాకాయ రెడీ అయిపోయింది. మనం ఇందులో ఆవు పొడి కూడా వేసాము, కొబ్బరి పొడి వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది.